అధికారంలో ఉన్న ప్రతిపక్షమైన ఎన్నికలైనా ఇంకేదైనా అందరికంటే 100 అడుగుల ముందుంటామన్నట్టే ప్రచారంలో దూసుకొని పోతున్నది బీఆర్ఎస్ పార్టీ. నీకు దొరక నీ అయ్యకు దొరక అన్నట్టు ఉరుకులు పరుగులు పెడుతున్నది. గల్లీ గల్లీ తిరుగుడు, గరీబ్ జనాలను గల్చుడు, కాంగ్రెస్ సర్కార్ నమ్మించి ఎట్లా గాటేసిందో చెప్పుడు. అబ్బో, చిన్నగా లే ఎన్నికల ప్రచారము. మాజీ మంత్రి హరీష్ రావు సారు కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు కట్టిన బస్తీ దవాఖానాలకు పోయిండు. అక్కడికి వచ్చిన బస్తీ పబ్లిక్ ను పలకరించి మాట్లాడిండు. ఎన్నెల జీతం పెట్టింది నాలుగు జీతం పెట్టి ఏం పేరు దేవం మరి ఎట్లా 4 నెలలు రాకపోతే ఎంత బతుకులు ఉంటుంది హస్బెండ్ జీతం ఏమనుకున్నా 4 నెలల నుంచి రాలేదంటే ఒకటో తారీఖే జీతం వస్తుంది అందరికి పక్క అంటున్నారు. మరి మీకేమో 4 నెలలు రాలేదా? నీకమ్మా 6 నెలలు రాలేదా? నీకు 4 నెలలు నీకు 6 నెలలు. ఒక్క నెల జీతం పడకుండానే పానం ఆగమాగమైతుంది. 3 నెలలు 6 నెలలు జీతాలు ఇవ్వకుండా బస్తీ దవాఖానాలలో పనిచేసేటోళ్ళ జీవితాలతోని ఆడుకుంటున్నదట సర్కారు. కానీ సర్కారేమో 1వ తారీఖు జీతాలు టంచన్ వేస్తున్నాం అన్నట్టు చెప్పుకుంటున్నారు. కింది స్థాయిలనేమో గిట్లున్నది అన్నట్టు వివరిస్తున్నాడు హరీష్ రావు సారు. ఇక తర్వాత మీడియాతో మాట్లాడుకుంటా ఎట్లా బాగుంటది, రాజు మంచోడైతే రాజ్యం బాగుంటది, అసలోడే కరెక్ట్ లేనప్పుడు జిహెచ్ఎంసీని అని ఏం లాభం సారు. ఇట్లా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగుకుంటా హరీష్ రావు ప్రచారం చేస్తుంటే ఇంకో పక్క ఖైరతాబాద్ లో కేటీఆర్ తిరుగుతున్నాడు. అక్కడున్న బస్తీ దవాఖానకు పోయి సర్కార్ చక్కదనం ఎట్లున్నది అనేది అడిగి తెలుసుకున్నాడు. ఇక్కడ కూడా అంతే, జీతాలు పెండింగ్, నౌకర్లు చేసేటోళ్ళ కడుపులు మండింగ్ అన్నట్టే ఉన్నది. తర్వాత కేటీఆర్ బయటికి వచ్చినాక విలేకరి ఓ ప్రశ్న అడిగితే పార్టీ మారినోళ్ళ దిమ్మ తిరిగేటట్టు మాట్లాడిండు. ఇట్లా ఇజ్జత్ తీసి ఇంటెన్ కేసినట్టు చేసిండు పార్టీ మారినోళ్ళను. ఇక ఇంకో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి బోరబండ వినాయకరావు నగర్ బస్తీ దవాఖానకు పోయిండు. డాక్టర్లను సమస్యలు అడుగుడే కాదు, తన ఒంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని హెల్త్ చెకప్ చేయించుకున్నాడు. బీపీ, షుగరు, హార్ట్ బీట్ అన్ని చెక్ చేయించుకున్నాడు. తర్వాత కేసీఆర్ సారు పట్నం పబ్లిక్ కోసం చేసిన సౌలతులు ఇవి ఎంత మంచిగా చేసిండ్రో చూడుండ్రి. అంత బాగా చేస్తే రేవంత్ రెడ్డి వచ్చినాక డాక్టర్లకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా చేసిండని చెప్పిండు. ఇంకో దిక్కు కంటోన్మెంట్లు ఉన్న బస్తీ దవాఖానా బయట బీఆర్ఎస్ లీడర్ మన్నె క్రిషాంక్ నిలబడి పబ్లిక్ ఇచ్చిన మందు గోళీలను పరీక్ష పట్టి చూసిండు.